శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 37వ అధ్యాయము. హేమండ్ పంత్ ఈ అధ్యాయంలో కొన్ని వేదాంత విషయములు ప్రస్తావించిన పిమ్మట చావడి ఉత్సవమును గూర్చి వర్ణించుచున్నాడు. ప్రస్తావన: శ్రీ సాయి జీవితము మిగిల పావనమైనది. వారి నిత్యకృత్యములు ధన్యములు. వారి పద్ధతులు చర్యలు వర్ణింపనలవి కానివి. కొన్ని సమయములందు వారు బ్రహ్మానందంతో మైమర్చిడివారు. మరికొన్ని సమయముల మందు ఆత్మజ్ఞానముతో తృప్తి పొందెడివారు. ఒక్కొక్కప్పుడు అన్ని పనులను నెరవేర్చుచు ఎట్టి సంబంధము లేనట్లుండెడివారు. ఒక్కొక్కప్పుడు ఏమీయూ చేయునట్లు కనిపించినప్పటికీ వారు సోమరిగా కానీ నిద్రితులుగా కానీ కనిపించెడివారు కాదు. వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానం చేసేడివారు. వారు సముద్రము వలె శాంతముగా తొణకక ఉండినట్లు కనిపించినను వారి గాంభీర్యము లోతు కనుగొనరానివి. వర్ణనాతీతమైన వారి నైజము వర్ణింపగలవారెవ్వరు. పురుషులను అన్నదమ్ముల వలె స్త్రీలను అక్కచెల్లెండ్ర వలె చూచుకొనిడివారు. వారి శాశ్వతాస్కలిత బ్రహ్మచర్యము అందరెరుగనిదే. వారి సాంగత్యమున మనకు కలిగిన జ్ఞానము మనము మరణించు వరకు నిల్చుగాక. ఎల్లప్పుడూ హృదయపూర్వకమగు భక్తితో వారి పాదములకు సేవ చేసెదము గాక. వారిని సకల జీవకోటియందు చూచెదము గాక. వారి నామము ఎల్లప్పుడూ ప్రేమించెదము కాక. వేదాంత సంబంధమైన దీర్ఘోపన్యాసము చేసిన పిమ్మట హేమండ్ పంత్ చావడి ఉత్సవమును వర్ణించుటకు మొదలెడెను. చావడి ఉత్సవము. బాబా శయనశైలను ఇదివరకే వర్ణించితిని. వారు ఒకనాడు మసీదులోనూ ఇంకొకనాడు చావడిలోనూ నిద్రించుచుండిరి. మసీదుకు దగ్గరలోనే చావడి 2 గదులతో ఉండేటిది. బాబా మహాసమాధి చెందు వరకు ఒకరోజు మసీదులో ఇంకొక రోజు చావడిలో నిద్రించుచుండిరి. 1970 డిసెంబర్ 10వ తేదీ నుండి చావడిలో భక్తులు పూజాహారతులు జరుప మొదలెడిరి. బాబా కటాక్షముచే దీనినే ఇప్పుడు వర్ణింతుము. చావడిలో నిద్రించు సమయము రాగా భక్తులు మసీదులో గుమిగూడి కొంతసేపు మండపములో భజన చేసెడివారు. భజన బృందము వెనుక రథము, కుడివైపు తులసి బృందావనము, ముందర బాబా, వీని మధ్య భజన జరుగుచుండెను. భజన యందు ప్రీతిగల స్త్రీ పురుషులు సరైన కాలమునకు వచ్చుచుండిరి. కొందరు తాళములు, చిరుతలు, మృదంగము, కంజీర, మద్దలలు పట్టుకొని భజన చేయుచుండెడివారు. సూదంటయు రాయి వలె సాయిబాబా భక్తులందరినీ తమ వద్దకు ఈడ్చుకొనెడివారు. బయట బహిరంగ స్థలములో కొందరు దీవిటీలు సరిచేయుచుండిరి. కొందరు పల్లకీని అలంకరించుచుండిరి. కొందరు బెత్తంలను చేత ధరించి శ్రీ సాయినాథ మహారాజ్ కి జై అని కేకలు వేయుచుండిరి. మసీదు మూలలో తోరణములతో అలంకరించుచుండిరి. మసీదు చుట్టూ దీపముల వరుసలు కాంతిని వెదజల్లుచుండెను. బాబా గుర్రము శ్యామకర్ణ సజ్జితమై బయట నిల్చుండెను. అప్పుడు తాత్యా పాటీలు కొంతమందిని వెంట పెట్టుకుని వచ్చి బాబాను సిద్ధముగా ఉండుడని చెప్పెడివారు. బాబా నిశ్చలముగా కూర్చొనెడివారు. తాత్యా పాటీలు వచ్చి బాబా చంకలో చేయి వేసి లేవనెత్తుచుండెను. తాత్యా బాబాను మామా అని పిలిచెడివారు. నిజముగా వారి బాంధవ్యము మిక్కిలి సన్నిహితమైనది. బాబా శరీరంపై మామూలు కఫనీ వేసుకొని చంకలో సహటా పెట్టుకొని చిలుమును పొగాకును తీసుకొని పైన ఉత్తరీయము వేసుకొని బయలుదేరుటకు సిద్ధపరుచుంటిరి. పిమ్మట తాత్యా జలతారు సెల్లాను బాబా వడలిపై వేసెడివారు. అటు పిమ్మట బాబా తన కుడిపాదము బొటన వేలుతో దునిలోని కట్టెలను ముందుకు తోసి కుడి చేతితో మండుచున్న దీపము నార్పి చావడికి బయలుదేరుచుండేవారు. అన్ని వాయిద్యములు మ్రోగెడివి. మతాబా మందు సామానులనేక రంగులు ప్రదర్శించు కాలెడివి. పురుషులు స్త్రీలు బాబా నామము పాడుచు మృదంగము వీణల సహాయంతో భజన చేయుచు ఉత్సవములో నడుచుచుండిరి. కొందరు సంతసముతో నాట్యమాడుచుండిరి. కొందరు జెండాలను చేత పట్టుకొని చుండిరి. బాబా మసీదు మెట్లపైకి రాగా బల్దారులు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై అని కేకలు పెట్టుచుండిరి. బాబా కిరుపక్కల చామరములు మొదలగునవి పట్టుకొని విసురుచుండిరి. మార్గమంతయు అడుగులకు మడుగులు పరిచెడివారు. వానిపై బాబా భక్తుల కేలుతతో నడిచెడివారు. తాత్యా ఎడమ చేతిని, మహల్సాపతి కుడి చేతిని, బాపు సాహెబ్ జోగ్ శిరస్సు పైన ఛత్రమును పట్టుకొనెడివారు. ఈ ప్రకారముగా బాబా చావడికి పయనమగుచుండెను. బాగుగాను పూర్తిగాను అలంకరించిన ఎర్రగుర్రము శ్యామకర్ణ దారి తీయుచుండెను. దాని వెనుక పాడేడివారు, భజన చేయువారు, వాయిద్యములు మ్రోగించువారు భక్తుల సమూహముండేటిది. హరినామ స్మరణతోనూ బాబానామ స్మరణతోనూ ఆకాశము బద్దలగునట్లుగా మారుమోగుచుండెను. ఈ మాదిరిగా శోభయాత్ర మసీదు మూల చేరు వరకు ఉత్సవంలో పాల్గొని వారందరూ ఆనందించుచుండిరి. ఈ మూలకు వచ్చేసరికి బాబా చావడి వైపు ముఖము పెట్టి నిలిచి ఒక విచిత్రమైన ప్రకాశంతో వెలిగెడివారు. వారి ముఖము ఉదయ సంధ్య వలె లేదా బాలబానుని వలె ప్రకాశించుచుండెను. అచట బాబా ఉత్తరము వైపు ముఖము పెట్టి కేంద్రీకరించిన మనస్సుతో నిలిచెడివారు.
వారెవరినో పిలిచినట్లుగా కనిపించేటిది. సమస్త వాయిద్యములు మ్రోగుచున్నప్పుడు బాబా తన కుడి చేతిని కిందకి మీదకి ఆడించెడివారు. అట్టి సమయమున కాకాసాహెబ్ దీక్షిత్ ముందుకు వచ్చి ఒక వెండి పళ్ళెంలో పువ్వులు గులాల్ పొడిని తీసుకొని బాబాపై పెక్కుసార్లు చల్లుచుండెను. అట్టి సమయమందు సంగీత వాద్యములు గాని శక్తి కొలది ధ్వనించుచున్నవి. బాబా ముఖము స్థిరమైన ద్విగుణీకృత ప్రకాశముతోడను సౌందర్యముతోడను వెలుగుచుండెను. అందరూ ఈ ప్రకాశమును మనసారా గోలుచుండిరి. ఆ దృశ్యమును, ఆ శోభను వర్ణించుటకు మాటలు చాలవు. ఒక్కొక్కప్పుడు ఆనందమును భరించలేక మహల్సాపతి దేవత ఆవేశించిన వానివలె నృత్యము చేయువాడు. కాని బాబా యొక్క ధ్యానమే మాత్రము చెదరక ఉండేడిది. చేతిలో లాంతరు పట్టుకొని తాత్యాపాటీలు బాబాకు ఎడమక పక్క నడుచుచుండెను. భక్త మహల్సాపతి కుడివైపు నడుచుచు బాబాయ సెల్లాయంచును పట్టుకొనేడివారు. ఈ ఉత్సవం ఎంతో రమణీయముగా ఉండేది. వారి భక్తి చెప్పనలవి కానివి. ఈ పల్లకి ఉత్సవము చూచుటకు పురుషులు, స్త్రీలు, ధనికులు, పేదవారు గుమిగూడుచుండిరి. బాబా నెమ్మదిగా నడుచుచుండెను. భక్తి ప్రేమలతో భక్తి మండలి బాబా కిరువైపులా నడుచుచుండెడివారు. వాతావరణమంతయు ఆనందపూర్ణమై ఉండగా శోభాయాత్ర చావడి చేరుచుండెను. ఆ దృశ్యము, ఆ కాలము గడిచిపోయినవి. ప్రస్తుతము గాని ఇక ముందు గాని ఈ దృశ్యమును కనలేము. అయినను ఆ దృశ్యమును జ్ఞప్తికి తెచ్చుకొని భావన చేసినచో మనస్సుకు శాంతి తృప్తి కలుగును. చావడిని బాగుగా అలంకరించుచుండిరి. దానిని తెల్లని పైకప్పుతోనూ నిలువుటద్దములతోనూ అనేక రంగుల దీపములతోనూ వేలాడగట్టిన గాజు బుడ్డీలతోనూ అలంకరించుచుండిరి. చావడి చేరగానే తాత్యా ముందు ప్రవేశించి ఒక ఆసనము వేసి బాలీసు నుంచి బాబాను కూర్చుండబెట్టి మంచి అంగరక తొడిగించిన పిమ్మట భక్తులు బాబాను 1000 విధముల పూజించుచుండిరి. బాబా తలపై తురాయి కిరీటమును పెట్టి పువ్వుల మాలలు వేసి మెడలో నగలు వేయుచుండిరి. ముఖమునకు కస్తూరి నామమును మధ్యను బొట్టును పెట్టి మనస్ఫూర్తిగా బాబా వైపు హృదయానందకరముగా చూచెడివారు. తలపై కిరీటము అప్పుడప్పుడు తీయుచుండెడివారు. లేనిచో బాబా దానిని విసిరివేయుచునని వారి భయము. బాబా భక్తుల అంతరంగమును గ్రహించి వారి కోరికలకు లొంగియుండెడివారు. వారు చేయుదానికి అభ్యంతరం పెట్టువారు కాదు. ఈ అలంకారంతో బాబా మిక్కిలి సుందరముగా కనిపించుచుండిరి. నానాసాహెబ్ నిమోన్కర్ గిర్రున తిరుగు కుచ్చుల ఛత్రమును పట్టుకొనుచుండెను. బాపు సాహెబ్ జోగ్ ఒక వెండి పళ్ళెంలో బాబా పాదములు కడిగి అర్ఘపాద్యము అర్పించి చేతులకు గంధము పూసి తాంబూలము ఇచ్చుచుండెను. బాబా గద్దపై కూర్చొని ఉండగా తాత్యా మొదలగు భక్తులు వారి పాదములకు నమస్కరించుచుండిరి. బాలీసుపై ఆనుకొని బాబా కూర్చొని ఉండగా భక్తులు ఇరువైపుల చామరములతోనూ విసనకర్రలతోనూ విసురుచుండిరి. అప్పుడు శ్యామ చిరుమును తయారు చేసి తాత్యాకు ఇవ్వగా అతడు ఒక పీల్పు పీల్చుకొని బాబాకు ఇచ్చుచుండెను. బాబా పీల్చిన పిమ్మట భక్త మహల్సాకు ఇచ్చడివారు. తదుపరి ఇతరులకు లభించుచుండెను. జడమగు చిలుము ధన్యమైనది. మొట్టమొదట అది అనేక తప పరీక్షలు కావవలసి వచ్చెను. కుమ్మరులు దానిని తొక్కుట, ఎండలో ఆరబెట్టుట, నిప్పులో కాల్చుట వంటివి సహించి బాబా ముద్దుకు హస్తస్పర్శకు నోచుకున్నది. ఆ ఉత్సవం పూర్తి అయిన పిమ్మట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసెడివారు. వాసన చూచుటకు పువ్వుల గుత్తులను చేతికిచ్చేవారు. బాబా నిర్యామోహము అభిమాన రాహిత్యముల అవతారమొకటచే ఆ అలంకరణములకు కాని మర్యాదలకు కాని లెక్కపెట్టువారు కారు. భక్తులందుగల అనురాగముచే వారి సంతుష్టి కొరకు వారి ఇష్టానుసారము చేయుటకు ఒప్పుకొనుచుండిరి. ఆఖరకు బాపు సాహెబ్ జోగ్ సర్వలాంఛనములతో హారతి ఇచ్చువాడు. హారతి సమయమున బాజా భజంత్రి మేళతాళములు స్వేచ్ఛగా వాయించువారు. హారతి ముగిసిన పిమ్మట భక్తుల ఆశీర్వాదమును పొంది బాబాకు నమస్కరించి ఒకరి తర్వాత ఒకరు తమ తమ ఇండ్లకు పోవుచుండిరి. చిలుము, అత్తరు, పన్నీరు సమర్పించిన పిమ్మట తాత్య ఇంటికి పోవుటకు లేవగా బాబా ప్రేమతో అతనితో ఇట్లనును: నన్ను కాపాడుము, నీకిష్టమున్నచో వెళ్ళుము, కాని రాత్రి ఒకసారి వచ్చి నా గూర్చి కనుగొనుచుండుము. అట్లనే చేయుదునని తాత్య చావడి విడిచి గృహమునకు పోవుచుండెను. బాబా తన పరుపును తానే అమర్చుకొనువారు. 50-60 దుప్పట్లను ఒకదానిపై ఒకటి ఇంకొకటి వేసి దానిపై నిద్రించువారు. మనము కూడా ఇప్పుడు విశ్రమించెదము. ఈ అధ్యాయమును ముగించక ముందు భక్తులకు ఒక మనవి. ప్రతిరోజు రాత్రి నిద్రించుటకు ముందు సాయిబాబాను వారి చావడి ఉత్సవంను జ్ఞప్తికి తెచ్చుకొనవలెను. 37వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు.